प्यारे ब्रह्मा बाबा स्वीकारिए श्रद्धा सुमन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం. ఈరోజు మనం 18 జనవరి 1997లో అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన మురళిని చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క హెడ్డింగు, మీ రూపము ద్వారా బాబా రూపాన్ని ప్రత్యక్షం చేయండి, అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాడ మోగుతుంది. బాప్దాదా ముందే చెప్పారు, ఈ అంతిమ చదువులో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఒకటి స్వయం యొక్క సర్టిఫికెట్టు, అంటే స్వయం యొక్క సంతుష్టత. 2 బాబా దగ్గర సర్టిఫికెట్టు. 3 పరివారము ద్వారా సర్టిఫికెట్టు. ఈ 3 సర్టిఫికెట్లు లభించినప్పుడే చదువు పూర్తయినట్లు అని బాబా చెప్పారు. కానీ ఈ 3 సర్టిఫికెట్లు లభించాలంటే పురుషార్థం చేయాలి. 3 సర్టిఫికెట్లలో మీకు ఎన్ని సర్టిఫికెట్లు లభించాయి అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా చెప్పారు. అయితే బాబా చెప్పారు, బాబా యొక్క సర్టిఫికెట్ లభించకుండా ఇక ఏమీ లభించవు. పరివారం సర్టిఫికెట్ ఉంది, స్వయం సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ఉంది అంటే అవి సర్టిఫికెట్స్ కాదు, నకిలీ సర్టిఫికెట్స్. యథార్థమైన సర్టిఫికెట్స్ ఎప్పుడు లభిస్తాయంటే ఫస్ట్ ఉండవలసింది బాబా యొక్క సర్టిఫికెట్. బాబా యొక్క సర్టిఫికెట్ లభించకపోతే ఇక ఏమీ లభించవు. చూడండి, ఈనాటి ప్రపంచంలో కూడా కొన్ని పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ కరెక్ట్ అయితేనే మిగతా ప్రశ్నలకి జవాబులు దిద్దుతారన్నమాట టీచర్స్. అలా అన్ని సర్టిఫికెట్స్ ఉన్నా కూడా బాబా నుండి సర్టిఫికెట్ లేకపోతే ఏమీ లభించవు అని బాబా అంటున్నారు. పరివారం యొక్క సర్టిఫికెట్ కూడా తక్కువైంది కాదు. ఎవరికైతే పరివారంలో ఎంతమంది ద్వారా సర్టిఫికెట్ లభిస్తుందో, అంటే ఎంతమంది బ్రాహ్మణులు సంతుష్టం అవుతారో అంతగానే భక్తులు కూడా సంతుష్టతతో మీకు మహిమ చేస్తారు, పూజ చేస్తారు అంటున్నారు బాబా. మరి పూజ కొరకైతే స్నేహము మరియు గౌరవం తప్పకుండా కావాలి. ఎంతగా జడ చిత్రాలకు పూజ జరుగుతుందో అంతగా స్నేహము మరియు గౌరవం లభిస్తాయి అంటున్నారు బాబా. మొత్తం కల్పం యొక్క ప్రాలబ్ధం ఇప్పుడే తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే సమయం ఇప్పుడు మాత్రమే. బాబా అంటున్నారు, కేవలం అర్ధకల్పం రాజ్య ప్రాలబ్ధమే కాదు, పూజ్య ప్రాలబ్ధం కూడా ఇప్పుడే తయారవుతుంది. అంటే రాజ్యము మరియు భక్తి ఇప్పుడే 2 తయారవుతాయి. మన యొక్క పూజ కూడా, పూజకు జరగవలసిన స్థితి అంతా కూడా ఇప్పుడే తయారవుతుంది అంటున్నారు బాబా. మా పని కేవలం బాబా ద్వారా జరిగిపోతుంది అని అనుకోకూడదు. అంటే పరివారం వద్దు, కేవలం ఒక బాబా ఉంటే చాలే అని ఎప్పుడూ అనుకోవద్దు అంటున్నారు బాబా. అది కూడా ఒక రకంగా మాయే. బాబా ఏమంటారు, పిల్లలు లేకుండా నేనేమీ చేయను అంటారు బాబా. పిల్లలు బాబా లేకుండా కూడా ఏమీ చేయలేరు. అదేవిధంగా కేవలం బాబా ఉంటే సరిపోతుంది అని అనుకోవద్దు. బాబాకి పరివారంపై ఎంత ప్రేమ ఉంది కనుక బాబాని ఫాలో చేయండి. అంటే బ్రహ్మా బాబాని చూడండి. ఎటువంటి బిడ్డ అయినా కానీ శిక్షాదాత అయ్యి శిక్షణ కూడా ఇచ్చేవారు, మరియు శిక్షణతో పాటు మనసులో ప్రేమ కూడా పెట్టుకునేవారు. ఎవరైనా ఏదైనా చేస్తే బ్రహ్మబాబా ఏం చేసేవారు, శిక్షణ ఇచ్చేవారు. కానీ ఆ శిక్షణలో ఎలా ఉండేది, ప్రేమ అనేది ఇమిడి ఉండేది అన్నమాట. అందువలన బాబా అంటున్నారు, ప్రేమ అంటే కేవలం చేతులతో కాదు, ప్రేమకి గుర్తు శుభభావన, శుభకామనల ద్వారా ఎలాంటి మాయకు వశమైన ఆత్మనైనా సరే పరివర్తన చేయటం. ఇది ప్రేమకి గుర్తు అంటున్నారు బాబా. ఎవరు ఎలా ఉన్నా సరే అసహ్య భావన ఉండకూడదు. వీరు మారరు, వీరు ఇంతే అన్న స్టాంపు మనకి వేయడానికి హక్కు లేదన్నమాట. ఇప్పుడు కూడా బ్రాహ్మణ జీవితం కావచ్చు, లౌకిక జీవితం కావచ్చు, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి అంటారు కదా బాబా. ఆ విధంగా వీరు ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళ పాత్ర ఎంత అని మనం జ్ఞానం చెప్పకూడదు. బాబా అంటున్నారు, ఇప్పుడు దయాహృదయులుగా అయ్యే అవసరం చాలా ఉంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు బలహీనంగా ఉన్న కారణంగా
తమ శక్తి ద్వారా ఏ సమస్యను కూడా దాటలేరు. అప్పుడు ఏం చేయాలి? మనం సహయోగిగా అవ్వాలి అంటున్నారు బాబా. కేవలం శిక్షణ ఇవ్వకండి. అంటే సలహాలు చెప్పొద్దు. నోటి ద్వారా కేవలం సలహాలే చెప్పవద్దు. ప్రేమ లేదా శుభభావన కూడా ఇవ్వండి అంటున్నారు బాబా. ఇది అంతిమ ఫలితం. ఇప్పుడు శిక్షణ పనిచేయటం లేదు, కానీ శిక్షణతో పాటు శుభభావన, దయాహృదయులుగా అవ్వండి. ఇది సహజంగా పనిచేస్తుంది అంటున్నారు బాబా. కేవలం నోటి ద్వారా బాబా యొక్క పాయింట్స్ చెప్పినా, లేకపోతే ఇలా చేయండి దీనివల్ల ఇలా అవుతుందని చెప్పినా, శిక్షణ ఇచ్చినా అది సరిపోవట్లేదు. కానీ ప్రేమ ఇవ్వాలి. అందువల్లే బ్రహ్మబాబాని చూడండి, ఈరోజు పలానా బిడ్డ తప్పు చేశారని తెలుసు, అయినప్పటికీ కూడా ఆ బిడ్డకి శిక్షణ ద్వారా పద్ధతితో, యుక్తితో శిక్షణ ఇచ్చేవారు. చాలా ప్రేమ ఇచ్చేవారు. అంటే అది కేవలం బ్రహ్మబాబాకే సాధ్యం అనకూడదు. యథాశక్తి అనుసారం ఇప్పుడు ఈ పరిస్థితికి కూడా మనం ఫాలో ఫాదర్ బ్రహ్మబాబా సూత్రాన్నే మనము అనుసరించాలి. అప్పుడు బ్రహ్మబాబా ఆ సమయం వేరు, ఆ సమయంలో అలా చేయగలిగారు, ఇప్పుడు అలా అవ్వదు అనడానికి మనకి హక్కు లేదు. అందువల్ల బాబా అంటున్నారు, ఏ బిడ్డ తప్పు చేసినా కూడా అర్థం చేసుకుని ప్రేమతో ఆ పొరపాటుని అనుభవం చేసుకునే శక్తి కూడా ఇచ్చేవారు. కాబట్టి జనవరి 18 అంటే బ్రహ్మబాబాని చాలా స్మృతి చేస్తారు కనుక బాబాని అనుసరించండి. బాబా సమానంగా అయ్యే ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే శుభాకాంక్షలు అంటున్నారు బాబా. బాప్దాదాకు నవ్వు వచ్చే విషయం ఒకటి ఉందంట. బ్రహ్మబాబా యొక్క ఆత్మిక సంభాషణ జరిగింది. బ్రహ్మబాబా చెప్తున్నారు, నాకు ఒక విషయంలో తారీఖు అభిమానం ఉంది అని. బ్రహ్మబాబాకి ఒక విషయంలో తారీఖు అంటున్నారంట బ్రహ్మబాబా. పిల్లలకు తారీఖు అభిమాని అవ్వకండి అని చెప్తున్నారు, కానీ బ్రహ్మబాబా ఒక విషయంలో తారీఖు అభిమానిగా ఉన్నారు. అది ఏ తారీఖు? బాబా చెప్తున్నారు, నా యొక్క ఒక్కొక్క పిల్లవాడు జీవన్ముక్తులుగా ఎప్పుడవుతారు అని తారీఖు అభిమానం వస్తుందంట. పలానా రోజుకి అయిపోతారు కదా, ఈ బిడ్డ పలానా రోజుకి జీవన్ముక్త స్థితిలోకి వచ్చేస్తారు కదా అని అనుకుంటున్నారంట. కాబట్టి బాబా చెప్తున్నారు, అంతిమంలో జీవన్ముక్తులుగా అవుతామని అనకండి. చాలా కాలం యొక్క జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసం చాలా కాలం యొక్క జీవన్ముక్తి రాజ్య భాగ్యానికి అధికారిగా చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. మనం ఈ బ్రాహ్మణ జీవితంలో బాబాని తెలుసుకున్న మరుక్షణం నుండి కూడా జీవన్ముక్త స్థితి అంటే జీవన్ముక్త స్థితి అంటే సత్యత్రేతయుగాల్లో ఉండే మన ఆత్మ బాల్యావస్థలో ఉండి ఆ విధంగా ఉండి సమస్యలు ఏమీ తెలియదు, అసలు ఉండవు సమస్యలు, జీవన్ముక్తులుగా ఉంటాము. కానీ ఆ స్థితి అనేది ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సంగమయుగంలో మనం అటువంటి స్థితి పొందినప్పుడు మాత్రమే మనకి అక్కడ ఆ స్థితి, అక్కడ పదవి అనేది లభిస్తుంది, అక్కడ ఒక జన్మ అనేది లభిస్తుంది. కాబట్టి బ్రహ్మబాబాకి తారీఖు అభిమానం ఉంది. కాబట్టి బాబా చెప్తున్నారు, దానికంటే మీరందరూ ఎప్పుడైతే జీవన్ముక్తులుగా అయిపోతారో మీ జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావం ఈనాటి జీవన బంధన ఆత్మల యొక్క బంధన సమాప్తి చేసిస్తుంది అంటున్నారు. ఈ సేవ చెయ్యరా ఏమిటి? చెయ్యాలి కదా అంటున్నారు బాబా. ఏ సేవ? మనం మన జీవన్ముక్త స్థితిని తయారు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మన జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావం ఎవరైతే జీవన బంధన ఆత్మలు ఉన్నారో వాళ్ళ బంధనం అనేది సమాప్తం చేసేస్తుంది. ఈ సేవ చేయండి, బ్రహ్మబాబాకు తారీఖు చెప్పండి అంటున్నారు. అందరూ జీవన్ముక్తులుగా అయ్యే తారీఖు ఎప్పుడు వస్తుంది? ఏ బంధన ఉండకూడదు అంటున్నారు బాబా. బంధనల యొక్క లిస్టు చాలామంది చెప్తారు, చాలా క్లాసులు కూడా చేస్తారు. మరి ఆ బంధనాలన్నింటినీ తొలగించుకుంటున్నారా? కానీ బాబా చెప్తున్నారు, అన్ని బంధనాలలో మొట్టమొదటి బంధన ఏంటి? బంధనాలు అందరికీ ఉంటాయి, బంధనాలు ప్రతి ఆత్మకి ఉంటాయి. అన్నిటికన్నా మొట్టమొదటి బంధన ఏంటి? దేహాభిమానం యొక్క బంధన అంటున్నారు. ముందు దాని నుండి ముక్తి అవ్వండి. దేహం లేకపోతే ఇతర బంధనాలన్నీ స్వతహాగా సమాప్తమైపోతాయి. దేహాభిమానం యొక్క బంధన అంటే
నేను టీచర్ని, నేను విద్యార్థిని, నేను సేవాదారిని, ఇలా ఎవరికి సంబంధించిన వాళ్ళకి బంధన అని చెప్తున్నారు బాబా. ఇలా భావించడానికి బదులుగా అమృత వేళ నుండి ఈ అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను టీచర్ని అని అనుకోవద్దు, నేను విద్యార్థిని మాత్రమే, బాధ్యత అంతా టీచర్స్ది అని అనుకోవద్దు. అలాగే నేను చాలా సేవ చేసేస్తున్నాను, ఈశ్వరీయ సేవాదారిని అని అనుకోవద్దు. మరి ఏం చేయాలి? అమృత వేళ నుండి ఏం చేయమంటున్నారు బాబా? నేను శ్రేష్ఠాత్మను, పైనుండి ఈ పాత శరీరంలోకి పాత ప్రపంచంలోకి సేవ కోసం వచ్చాను. ఎందుకంటే మన మొదటి పాఠం, ఆది పాఠము, అంతిమ పాఠం రెండు కూడా ఒకటే, సేమ్ లెసన్, ఆత్మ పాఠం. నేను ఆత్మాని మొదలయ్యి నష్టోమోహ స్మృతిలబ్ధ. మళ్ళీ నేను జ్యోతిర్బిందు స్వరూప ఆత్మగానే మనం పరంధామానికి వెళ్తాం. కాబట్టి నేను శ్రేష్ఠ ఆత్మను ఈ పాత శరీరంలోకి, అంటే 84వది కదా ఈ శరీరం, పాత శరీరము. అలాగే ఈ ప్రపంచం కూడా ఇప్పుడు పాతది, పాత ప్రపంచంలోకి దేనికోసం వచ్చాము? సేవ కోసం వచ్చాము. నేను ఆత్మ. ఈ పాఠం ఇప్పుడు ఇంకా గట్టిగా చేసుకోండి అంటున్నారు. మీరు ఆత్మ యొక్క అభిమానాన్ని ధారణ చేస్తే ఈ ఆత్మిక అభిమానం మాయ యొక్క అభిమానాన్ని సదాకాలికంగా సమాప్తి చేసేస్తుంది. మనం ఇదేదైతే ఆత్మ అని సోమానాలు రాస్తుంటామో, ఈ ఆత్మ పాఠం కనుక గట్టిగా అయిపోయిందనుకోండి, అప్పుడు స్వతహాగానే దేహం యొక్క లేదా మాయ యొక్క అభిమానం సదాకాలానికి సమాప్తమైపోతుంది. కానీ ఈ ఆత్మాభిమాని స్థితి నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. ఇప్పుడు ఇది ఇంకా పెంచుకోవాలి. బ్రహ్మబాబాని చూడండి, ఆది నుండి ఆత్మ యొక్క పాఠం ఎంత గట్టిగా చేసుకున్నారు. గోడలపై కూడా నేను ఆత్మ, పరివారం వారు కూడా ఆత్మలు, ఒక్కొక్కరి పేరుతో గోడలపై పాఠం పక్కా చేసుకున్నారు. డైరీలు కూడా నింపేశారు. నేను ఆత్మ, వీరు ఆత్మ, పలానా వాళ్ళ ఆత్మ. ఈ ఆత్మ యొక్క పాఠాన్ని ఎంత గట్టిగా చేశారు బ్రహ్మబాబా. మరి మీరు కూడా అలాగే చేసుకున్నారా? నేను సేవాదారిని, ఈ పాఠం పక్కా చేసుకుంటున్నారు. కానీ నేను ఆత్మ, సేవాదారిని, ఇలా స్మృతి ఉంటే జీవన్ముక్తులుగా అయిపోతున్నారు. అన్నీ అనుకోండి, కానీ దానికి ముందు ఒక పదము జోడించండి. అది ఏంటి? ఆత్మ. రోజు శరీరంలో పైనుండి అవతరించిన నేను అవతారాన్ని అని అనుకోమంటున్నారు బాబా. ఈ శరీరంలో అవతరించిన ఆత్మను ఇలా భావించడం వలన యుద్ధం సమాప్తం అయిపోతుంది. ఎందుకు? ఆత్మ బిందువు కదా, కాబట్టి అన్ని విషయాల్లోనే బిందువు పెట్టేయచ్చు. కాబట్టి మీరు స్వమానాల లిస్టు ప్రాక్టీస్ చేయండి. కానీ ఎలాంటి స్వమానాలు? నేను ఆత్మను అని జోడించే స్వమానాలు. ఆత్మ బిందు రూపంలో ఉంటుంది కాబట్టి అప్పుడు డ్రామా బిందువు కూడా ఈజీగా గుర్తుకొచ్చేస్తుంది. సమస్యలకు కూడా సెకండ్లో బిందువు పెట్టగలరు. బిందువుగా అయ్యి పరంధామంలోకి బిందువుగా వెళ్ళగలరు. కాబట్టి పరంధామానికి వెళ్తారా లేదా డైరెక్ట్ స్వర్గంలోకి అంటే సత్యయుగంలోకి వెళ్ళిపోతారా అంటున్నారు బాబా. ఎక్కడికి వెళ్తాం ముందు? వయా పరంధాము, సత్యయుగమే కదా వెళ్తాము. ముందు వెళ్ళాల్సింది పరంధామానికి. కాబట్టి బిందువుగా అయ్యే అభ్యాసం చేస్తే డ్రామా బిందువు అన్నది గుర్తొస్తుంది. అలాగే సమస్యలు వచ్చినప్పుడు సెకండ్లో ఫుల్ స్టాప్ బిందువు పెట్టేయగలం. అలాగే పరంధామానికి కూడా బిందువుగా అయ్యి వెళ్ళగలం. బాబాతో పాటు ఇంటి వరకు అయితే వెళ్ళాలి కదా, బాబాని అడగవలసిన అవసరం లేదా? బిందువు బాబాతో పాటు బిందువుగా అయ్యి మొదట ఇంటికి వెళ్ళాలి, లేకపోతే రాజ్యం యొక్క పాస్పోర్ట్ లభించదు. రాజ్యంలోకి వెళ్ళే పాస్పోర్ట్ ఎక్కడిస్తారు? ఎలా అయితే ముందు గేట్ పాస్ ఓపెన్ అవుతుంది కదా ఎయిర్పోర్ట్లో, అలాగా మనకి సత్యుగానికి వెళ్ళే గేట్ పాస్ పరంధామంలోనే లభిస్తుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, బిందువైన బాబాతో పాటు బిందువుగా అయ్యి మొదట ఇంటికి వెళ్ళాలి, లేదంటే రాజ్యం యొక్క పాస్పోర్ట్ లభించదు. పరంధామం నుండి రాజ్యంలోకి వెళ్ళే పాస్పోర్టు స్వతహాగానే లభిస్తుంది. ఎవ్వరూ ఇవ్వవలసిన అవసరం లేదు, అడగవలసిన అవసరం కూడా లేదు. ఎంత సమీపంగా ఉంటారో అంత నెంబర్ వారుగా పరంధామం నుండి రాజ్యంలోకి వస్తారు. కాబట్టి బాబా చెప్తున్నారు,
మొదట జన్మ వెంట వెళ్తారా, రెండవ జన్మలో వెళ్తారా, మూడవ జన్మలో వెళ్తారా అని అడుగుతున్నారన్నమాట. బ్రహ్మబాబాని వదిలిపెట్టేస్తున్నారా, లేదా బ్రహ్మబాబాతో పాటుగా వెళ్తారా? కనుక బాప్దాదాకి తారీఖు చెప్పండి, బాప్దాదా చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడే తయారవ్వండి అని కూడా చెప్తున్నారు. బాబా కూడా ఆ తారీఖుకే ఫిక్స్ అయిపోతారు. అంటే పిల్లలే మనం పలానా తేదీ అని చెప్తే బాబా కూడా ఆ తేదీయే ఫిక్స్ చేసుకుంటాను అని అంటున్నారు. బ్రహ్మబాబా రేపటి రోజు గురించి ఏమైనా చూసారా? తక్షణమే మహాదానం చేశారు. తీవ్ర పురుషార్థం అంటే మొదటి నంబర్ పురుషార్థం చేశారు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనుకోలేదు. రేపటి గురించి చూడలేదు. పరివారం ఎలా నడుస్తారు, ఏమైనా జరుగుతుందా లేదా ఇలా ఆలోచించలేదు. ఈరోజు ఏదైతే జరుగుతుందో అది మంచిది, రేపు జరగబోయేది కూడా మంచిదే. ఇలా తక్షణమే దానం చేసి మహాపుణ్యాన్ని సంపాదించుకున్నారు బ్రహ్మబాబా. అంతేకాదు మొదటి నంబర్ యొక్క మహానాత్మగా అయ్యారు. మరి ఇప్పుడు పిల్లలు కూడా తక్షణమే దానిగా అవ్వాలి. సంకల్పం చేసి తక్షణమే దానం చేసి మహాబలి చేయాలి. మొదటి డివిజన్లోకి ఎవరు వస్తారు అని చేతులు ఎత్తిస్తే అందరూ ఎత్తేస్తారు. ఇప్పుడు ఎత్తమన్నా కూడా అందరూ ఎత్తుతారు. బాప్దాదాకి తెలుసు, ఎవరు చేతులు కిందకి దించరు. మొదటి డివిజన్లోకి రావాలి అంటే మొదటి నెంబర్ని అనుసరించాల్సిందే అంటున్నారు బాబా. అనుసరించడం సహజం కదా, కొత్తగా చేయడం కష్టం. కానీ ఆల్రెడీ ఒకరు చేసిన దాన్ని మనం కాపీ చేయటం, ఆ విధంగా చేయటం చాలా సహజం. కేవలం ఏం చేయాలి అంటే బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబా యొక్క అడుగుపై అడుగు వేయండి, కాపీ చేయండి. కాపీ చేయడం కూడా రావటం లేదా అని బాబా అడుగుతున్నారు. అనుసరించండి, బ్రహ్మబాబాని అనుసరించండి. ఇక ఏం చేయాలి? విశాల సభను చూసి చాలామంది సంతోషిస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఒక చేతితో చప్పట్లు కొట్టడం నేర్పించండి. అంటే ఒక చేతిని ఊపుతారన్నమాట అందరూ, అది 1 హ్యాండ్ క్లాప్స్ అంటారన్నమాట. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో అందరూ కూడా ఒక సెకండ్లో అశరీరి ఆత్మిక స్థితిలో స్థితులవ్వండి అంటున్నారు బాబా. అంటే బాబా డ్రిల్ చేయిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో అందరూ కూడా ఒక్క సెకండ్లో అశరీరి ఆత్మిక స్థితిలో స్థితులవ్వండి. శరీర అభిమానంలోకి రాకండి. ఆత్మ పరమాత్మతో కలయిక జరుపుకుంటుంది అని అనుభవం చేసుకోండి. బాప్దాదా ఈ వ్యాయామం చేయించారు. ఒక్క సెకండ్లోనే ఆత్మిక స్థితిలో స్థితులైపోవాలి, అశరీరిగా అయిపోవాలి. అశరీరిగా అయ్యి ఆత్మగా అయ్యి పరమాత్మతో కలుస్తున్నాను, బాబాను చూస్తున్నాను అనే అనుభవం చేసుకోండి. బాబా అంటున్నారు, ఈ అభ్యాసం మాటిమాటికి కర్మ చేస్తూ కూడా చెయ్యొచ్చు. ఎలా అంటే స్విచ్ ఆన్ చేయగానే సెకండ్లో అశరీరి అయిపోవాలి. ఇది బాబా చేయించిన ఆత్మిక డ్రిల్లు. ఎప్పుడైతే ఈ డ్రిల్లు చేస్తామో ఈ అభ్యాసం అనేది బాబా ఏం చెప్తున్నారో అభ్యాసం మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నమాట. ఏదైతే పదే పదే చేస్తామో అది మనకి సంస్కారంగా అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. కాబట్టి అభ్యాసం చేస్తూ ఉన్నామనుకోండి, కర్మాతీత స్థితి యొక్క అనుభవం జరుగుతుంది అంట. సాకార మురళిల్లో కూడా కర్మాతీతులుగా అవ్వండి, కర్మాతీత స్థితి ఇంకా రాలేదు అంటుంటారు కదా బాబా. కర్మాతీతులుగా అవ్వడము అంటే ఏ అభ్యాసం చేయాలి? స్విచ్ ఆన్ చేయగానే సెకండ్లో అశరీరిగా అయిపోవాలి. అంటే బాబా ఈ మురళిలో చెప్పినట్లుగా నేను సేవాదారిని, నేను టీచర్ని బయటికి నోటి ద్వారా అనకపోవచ్చు, కానీ మనసులో కూడా ఆ భావన ఇంచు మాత్రం కూడా ఉండకూడదు అన్నమాట. ఈ జ్ఞానము సహజమే, కానీ ప్రాక్టీస్ చేస్తేనే అది సహజం అవుతుంది. అంటే చూడండి, ఇప్పుడు మనం సేవ చేస్తూ చేస్తూ మనల్ని ఎవరైనా పొగడగానే వెంటనే ఆ కాన్షియస్ వచ్చేస్తుంది, అవును నేను సేవ చేశాను కదా, నేను గొప్ప సేవాదారిని. వాళ్ళు ఇప్పుడు ఒకసారి అని ఉంటారు, కానీ మనం ఇక దాన్ని రిపీట్ చేస్తూ అందులోకి వెళ్ళిపోతాం, మాయలోకి. కాబట్టి ఎవరు సేవ చేశారు, బాగా చేశారు అన్న సేవ ఎవరిది? ఎవరిచ్చారు సేవ? బాబా ఇచ్చారు. ఎవరు చేయించారు? బాబా చేయించారు. అసలు బాబాయే రాకపోతే సృష్టిలోకి బాబా సేవ ఎక్కడిది?
బాబా పరిచయమే లేకపోతే బాబా సేవ ఎక్కడ చేస్తాము? కాబట్టి నాదంటూ ఏమీ లేదు. ఏక్ బాబా దూసరా నా కోయి. ఒకే బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఇంకెవరూ లేరు అంటే దూసరా నా కోయి అంటే అసలు నా నాదంటూ కూడా ఏదీ లేదు. ఇతరుల మాట పక్కన పెట్టండి. ఇంకొకరున్నారు నాకు రక్షించేవాళ్ళు, లేకపోతే నన్ను పాలన చేసేవాళ్ళు, వేరే వాళ్ళున్నారు అనుకోవడం అది వేరే విషయం. కానీ దూసరా నా కోయి అంటే అసలు నాదంటూ కూడా ఏమి లేదు. ఒక్క బాబాయే ఉన్నారు. నేను నేను జీరో. జీరో అయిన మనల్ని ఫుల్‌గా నింపి, ఫుల్‌ఫిల్‌గా చేసి బాబా మనల్ని పరంధామం తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సత్యుగానికి పంపిస్తారు. ఇదంతా ఆటోమేటిక్‌గా జరుగుద్ది. 5000 చక్రంలో ఏదుంటే అది జరుగుతుంది. ఇలాగ మనం ఇలా అనుకోకూడదు. మన సంగమ యుగంలో గేట్ ఓపెన్ అయింది. నాలెడ్జ్ ఓపెన్ అయిపోయింది. సీక్రెట్ అంతా రివీల్ సీక్రెట్ అంతా రహస్యం అంతా తెలిసిపోయింది. ఏదైనా చేశారనుకోండి, ఏదైనా మంచి ఫలితం వచ్చిందంటే ఏ జన్మలో చేశారో, ఈ అదృష్టం ఈ జన్మలో ఇలా వచ్చింది అంటారు చూడండి. అది ఏ జన్మ అంటే ఇది ఈ సంగమయుగి బ్రాహ్మణ జన్మ. ఎందుకంటే ద్వాపర కలియుగాల్లో కూడా మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి ఆ కర్మ చేయాలన్న సంకల్పానికి పునాదులు కూడా ఇప్పుడే పడిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆత్మని రికార్డు చేసుకునే సమయం ఇది మాత్రమే. సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో రికార్డ్ అవ్వదు ఆత్మలో. అంటే మనం ప్లే చేయాల్సింది రోల్ అంతా కూడా, పాత్ర అంతా కూడా ఇప్పుడే నింపుకుంటాం. ఎంతెంతగా మనం బాబాకు సమీపంగా, బాబా జ్ఞానానికి సమీపంగా, బాబా సేవలో లీనమై ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం పుణ్యాత్మలుగా అవుతాము. మన యొక్క జన్మలు కూడా శ్రేష్టంగా అంటే 21 జన్మలే కాదు, 21 జన్మలకి పైన కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. అలానే అంతిమ జన్మలో ఇలా ఉన్నాను కదా, నా పరిస్థితి ఈ విధంగా ఉంటుందేమో అని కూడా అనుకోకూడదు. మనం చేయాల్సిన పురుషార్థం ఏంటి అంటే బాబా మహావాక్యం ఎలా చెప్పారు దాన్ని మనం మననం చేసుకుని, బాబా చెప్పిన దివ్య గుణాలని ఏదైతే బాబా చెప్పారో, శ్రీమతం ఇచ్చారో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి, దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అంతేకాని దాన్ని ఉల్టాగా చేసి తర్కంతో ఆలోచించకూడదు. కాబట్టి మనం అంత డ్రామా మొత్తం అంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టండి అని అంటున్నారంటే బాబా అక్కడ అర్థం ఏంటి అంటే, మనం వ్యర్థ చింతనలోకి వచ్చామనుకోండి సమర్థకత సమాప్తం అయిపోతుందని చెప్పారు బాబా. అంటే మన జన్మల్లో ప్రారంధం తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఆది మధ్య అంత్యం తెలిసిన త్రికాలదర్శి బాబా మనకి ఇప్పుడు మన ద్వారా మనల్ని శ్రేష్టాత్మలుగా తయారు చేస్తున్నారు. అందుకనే చూడండి బాబా చాలా మురళీల్లో ఏం చెప్తారు, ప్రతి బిడ్డ నా బిడ్డ రాజా బిడ్డయే అంటారు బాబా. అంటే బాబాకి అంత ఆత్మిక గౌరవం ఉంది, ఆత్మిక గర్వం ఉంది, మన మీద అంతా నమ్మకం పెట్టుకుని ఉన్నారు బాబా. మరి స్వయంగా భగవంతుడే అంత గౌరవం ఇస్తున్నప్పుడు, అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు, అంత గర్వంతో చెప్తున్నప్పుడు మనం ఎంత నషతో ఉండాలి. ఎటువంటి కఠిన పరిస్థితులు రానివ్వచ్చు, సమస్యలు అంటే పరిస్థితులు తారుమారైపోవచ్చు, కిందకి మీదకి అయిపోవచ్చు. కానీ మన యొక్క స్థితి ఎప్పుడు కూడా సదా ఏకరస స్థితి ఉండాలంటే ఏక్ బాబా. ఇది ఎవరికి వాళ్ళు అనుభవం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే పరచింతన, పరమతము, పరదర్శనము ఇలా చేస్తూ ఉన్నామంటే ఇంకా మనం డౌన్ఫాల్ అయిపోతూ ఉంటాం. సంగమయుగంలో డౌన్ఫాల్ అంటే మాయకి కస్టమర్లుగా అయిపోతాం. కాబట్టి మనము బాబాకి పిల్లలుగా ఉండాలా, మాయకి కస్టమర్లుగా అవ్వాలా అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? బాబా చేతుల్లో ఉండదు, మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మన సంకల్పాల్లోనే ఉంటుంది. బాబా చెప్పారు కదా, మీరు ఆత్మిక అభ్యాసం చేయండి. అన్ని బంధనాల్లో కల్లా మొట్టమొదటి బంధనం దేహాభిమానం యొక్క బంధనము అన్నారు. అంటే నేను అనేదే మనకి ముందుకు తీసుకెళ్తుంది, నేను అనేదే మనల్ని వెనక్కి కూడా నెట్టేస్తుంది. ఈ రెండు పదాలు నేను ఆత్మ లేదా నాది, నావాడు బాబా, అంతే. ఇందులోనే సర్వం వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఇక్కడ చతురత లేదా తెలివి ఉపయోగించకూడదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా బాబా. ఎవరైనా ప్రశంసించారనుకోండి,
ఓ మేరా బాబా అంటాం. అదే ఆత్మ నిందించారనుకోండి, ఒకసారి ప్రశంసించారు, 5 సార్లు నిందిస్తున్నారనుకోండి, 5 సార్లు కూడా మేరా బాబానే రావాలి. మొదటిసారి మేరా బాబా అనేసాము, ఆ ఆత్మ 2, 3 సార్లు నిందించేసరికి, ఏంటి బాబా ఇలా నిందిస్తున్నారు వీళ్ళు, నేను చేసింది కరెక్టే కదా, మీరు చెప్పినట్లే కదా ఉన్నాను బాబా, నడుచుకుంటున్నాను కదా బాబా అని అన్నామనుకోండి, అప్పుడక్కడ మనకి ఏక్ బాబా దూసరా నా కోయి లేదు, మేరా బాబా కూడా లేదు. అవునా కదా? కాబట్టి ఇక్కడ చతురత, తెలివి ఏమీ పనిచేయదు. మన ప్రాలబ్ధం తయారయ్యేది మిషనరీ చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా, చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఈ మిషనరీ అనేది కర్మల గుహ్యగతి అంటే ఎప్పుడో చేసిన కర్మ దాని ఫలితం ఎన్ని జన్మలు వెంటాడుతూ వస్తుందో కూడా లౌకికంలో కూడా కథల రూపంలో వివరించారు. ఇదేమీ మనకి కొత్త ఏం కాదు. కానీ బాబా యొక్క మురళిని మనం చింతన చేస్తూ ఉన్నప్పుడు అందులోని ఒక మంచి మంచి పాయింట్స్ మన హృదయాన్ని తాకుతాయన్నమాట. అంటే అందులో మనకి ఏది కావాలో అది ఆత్మలో ఎమర్జ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ఆత్మిక డ్రిల్, ఆత్మిక అభ్యాసం చేస్తామో అప్పుడు దేహాభిమానం యొక్క బంధనం తొలగిపోతుంది. అంతేకాదు జీవన్ముక్త స్థితిని ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ సంగమయుగంలోనే మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే మన యొక్క జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావమే ఈనాటి ప్రపంచంలో ఇతర ఆత్మల యొక్క జీవన బంధనాన్ని సమాప్తి చేస్తుంది అన్నారు బాబా. అందువల్ల ఎక్కడ ఏం చేస్తే ఫలితము ప్రభావం వస్తుందో బాబాకి తెలుసు. కాబట్టి బాబా మనల్ని పట్టుకున్నారు, మన చేత చేస్తున్నారు. అందువల్లే పిల్లలు మీరు పరివర్తన అవ్వండి, మీ స్థితిని ఇలా తయారు చేసుకోండి. ఎందుకంటే బాబా చాలా జ్ఞానసాగరుడు కదా. కాబట్టి మనం తయారవుతే ఇంక మొత్తం సృష్టి అంతా తయారవుతుంది, ఈజీ అయిపోద్ది అని బాబాకి తెలుసు. సత్యయుగము త్రేతాయుగం మారడానికి 1250, అలా ప్రతి యుగం మారడానికి 1250 పడుతుంది. కానీ కలియుగము సంగమయుగం కలియుగం సంగమయుగం సత్యుగంగా తయారవడానికి బాబా వచ్చిన సమయం పడుతుంది. చూడండి బాబా ఎలా పరివర్తన చేస్తున్నారు. అందుకనే సంగమయుగ గడియలు చాలా అమూల్యమైనది, వజ్రతుల్యమైన గడియలు అంటారు. ఎందుకంటే మనకి ఈ సంగమయుగంలో ఏదైతే ఈ సెకండ్ లభించిందో, బ్రహ్మబాబా రేపేమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో అని ఆలోచించకుండా తక్షణ దానం చేసి మహానాత్మగా అయ్యారు. అలాగే మన చేతిలో ఎంతవరకు సమయం ఉంది, ధనం ఉంది, తను ఉంది, ఏది ఉందో దాన్ని ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకుంటూ అది మనం ఇంకా సమయం పొడిగించే కొలది ఫలితం తక్కువైపోతూ ఉంటుంది. ఏకదం మనం తక్షణ తురంతదాని మహాపుణ్యం అంటారు కదా, తక్షణ దానమే మహాపుణ్యం అనేసి. ఆ విధంగా మనం అనుకున్నప్పుడే మనము ఆ సేవ చేసినప్పుడు, ఆ సంకల్పం చేసినప్పుడు దానికి మార్కులు ఉంటాయి. ఇది ఈనాటి అవ్యక్తంలో అవ్యక్తం. నలువైపులా ఉన్నటువంటి సదా సమర్థాత్మలకు, సదా బాప్తాదను అనుసరించే సహజ పురుషార్థి పిల్లలకు, సదా ఒకే బాబా ఏకాగ్ర బుద్ధి ఏకీరస స్థితులయ్యే వారికి, బిందువైన బాబా వెంట నడిచేవారికి, ఇలా బాబా యొక్క స్నేహి సహయోగి పిల్లలకు, సేవాదారి పిల్లలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు మరియు నమస్తే. శుభోదయం. ఓం శాంతి.